బెజవాడలో ఇప్పుడిప్పుడే కొంత సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఇంకా సింగ్ నగర్ ప్రాంతంలో మాత్రం చాలా ఇళ్లు ముంపులోనే ఉండడంతో ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ఇంకా వేగంగా సాగుతున్నాయి. ఆహార సరఫరా ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా సాగుతూనే ఉంది. అటు సింగ్ నగర్ ఏరియాలోని కాలనీ లోపల అపార్ట్మెంట్లలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ సిబ్బంది బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. వృద్ధులను, పేషెంట్లను చాలా జాగ్రత్తగా బోట్ల ద్వారా ఆయా సురక్షిత ప్రాంతాలకు, ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సహాయక చర్యలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో క్షణం తీరిక లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా సహాయక చర్యలు సాగుతున్నాయి. ఆహార సరఫరా, పాలు, నీళ్లకు ఎలాంటి కొరత లేకుండా పంపిణీ జరుగుతోంది. మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.